హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు యామ్ని వ్లాగ్స్. గోంగూర రొయ్యలు కలిపి కర్రీ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. 3 కట్టల గోంగూర తీసుకున్నానండి. నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. రొయ్యలు 1 కేజీ అండి. ముందుగా కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఆవగించి పెట్టుకున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వరకు చెప్తానండి. ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, యాజ్ యూజువల్. ఇంకా మనం సాల్ట్, కారం అవి కామనే కదా. ఇది కొద్దిగా కొబ్బరి మసాలా అండి. ఒక కొబ్బరి, ఒక మరాఠీ మొగ్గ, కొద్దిగా ధనియాలు, 2 అల్లం ముక్కలు, తెల్లగడ్డ, అంతేనండి. ఈ చిన్న చిన్న తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని ఒక గిన్నెలో వేసుకొని ఉడకడానికి పెట్టేసాను. చూడండి, పచ్చిమిరపకాయలు తుంచి వేసేసుకున్నాను. ఇలా తొందరగానే గోంగూర మగ్గిపోతుందండి, ఎక్కువ టైం తీసుకోదు. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ మగ్గడానికి టైం పడుతుంది, కానీ గోంగూర మాత్రం చాలా త్వరగానే ఉడికిపోతుంది. వేరేగా బాండలు పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇంకా నాన్ వెజ్ కర్రీస్ అంటే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కదా. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా తినున్నారా? తింటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఆనియన్ వేసుకుందాము. ఆనియన్ కొద్దిగా రెడ్డిష్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. ఆనియన్ ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఈ లోపల మసాలా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాలు, ఈ దినుసులన్నింటినీ మిక్సీ పట్టుకుంటాను. చూస్తున్నారు కదా, ఆనియన్ కొద్దిగా రెడ్డిష్ బ్రౌన్ వచ్చినప్పటికీ టమాటా వేసేసాను. మసాలాలో కొద్దిగా వాటర్ వేసుకొని గట్టిగా పేస్ట్లా చేసుకోండి. టమాటో కొంచెం మగ్గనిస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, చక్కగా ఉడికిపోయిందండి గోంగూర, పచ్చిమిర్చి. దీంట్లో ఉప్పు ఏం యాడ్ చేయక్కర్లేదు, మనం కర్రీలో వేసుకుంటాం కాబట్టి దీంట్లో ఏం వేయక్కర్లేదు. జస్ట్ ఆ 2 మాత్రమే మగ్గించుకుంటే సరిపోతుంది. చూద్దాము ఒకసారి. చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇంత మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనము మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలా యాడ్ చేసేసుకున్నాము. మసాలా కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుందండి. కర్రీ లాగే ఉంటుంది, ఎక్కువ రెడ్గా ఫ్రై ఏం అవ్వక్కర్లేదు. దాంట్లోకి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. 3 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నానండి. మనం ఆల్రెడీ కొద్దిగా రొయ్యల్లో కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని ఆవగించి పెట్టుకున్నాం కదా, అది సరిపోతుంది. కొంచెం పసుపు యాడ్ చేసుకున్నానండి. ఈ మసాలాలకు సరిపడినంత 1 టీ స్పూన్ పసుపు. కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసినా ఏం కాదండి, కర్రీ చిక్కగా రావడానికి సరిపోతుంది. ఇప్పుడు 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఉప్పు, పసుపు, కారం ముందుగానే వేసుకొని మసాలా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి తేరుకునేంత వరకు వెయిట్ చేద్దాం. చూస్తున్నారు కదా, ఆయిల్ చక్కగా పైకి వచ్చేస్తుంది. ఈ టైంలో మనము రొయ్యలు యాడ్ చేసేసుకుందాము. 1 కేజీ రొయ్యలు అని చెప్పాను కదా, ముందుగానే పసుపు, ఉప్పు వేసుకొని ఆవగించుకుంది మొత్తం వేసేసుకుందాము. ఈ రొయ్యలకి మసాలా బాగా పట్టేటట్టు ఫ్రై చేసుకుందాము. రొయ్యల్లో ఆల్రెడీ మనం ఉప్పు పసుపు వేసాం కాబట్టి అంత చప్పగా ఉండవు. ఇది కొంచెం గట్టిగా ఉంటుంది, మనము ఆవగించుకున్నాం కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది. కాబట్టి ఈ మసాలా చక్కగా రొయ్యలకి పట్టుకునేదాకా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత తీసి చూద్దామండి ఎలా ఉందో. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. ఒకసారి కలుపుకొని, అడుగు ఏం మాడదండి, మనము మంచి కడాయి పెట్టుకున్నాం కాబట్టి అడుగు ఏం మాడదు. కొంచెం థిక్గా ఉన్న కడాయి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు దాకా మనం ఏం వాటర్ యాడ్ చేయలేదు. మసాలాలో ఉన్న వాటర్తోనే ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. మసాలా బాగా పట్టుకుందండి రొయ్యలకి. ఇప్పుడు మనము
కొద్దిగా గరం మసాలా వేసుకుందామండి. చాలా కొద్దిగా 1 టీ స్పూన్ మాత్రమే గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఎక్కువ మసాలా దినుసులు వేసుకుంటే ఆ స్పైసెస్ ఈ రొయ్యలు గోంగూర టేస్ట్ కమ్మదనం తెలియదండి. అందుకని నాకు తెలిసినంత వరకు నేను మసాలాలు తక్కువ వేసే నేను వంట ప్రిపేర్ చేస్తాను. ఇట్లాంటి ఓల్డ్ వంటలు పాత రోజుల్లో ఎలా చేస్తున్నారో అలాగే చేస్తేనే అవి కమ్మగా అనిపిస్తాయి. ఎక్కువ మసాలా దినుసులు వేసేస్తే ఆ స్పైసెస్ ఘాటే తెలుస్తుంది, కానీ వీటిలో ఉన్న మంచి టేస్ట్ని మనం ఎంజాయ్ చేయలేము. అది నా ఫీలింగ్. అందుకని నేను ఎక్కువ మసాలాలు వేయలేదండి. మీరు కూడా నేను చెప్తున్నట్టే చేయండి. చాలా చక్కగా చాలా టేస్ట్గా కుదురుతుంది. ఇప్పుడు మనము మెదుపుకున్న గోంగూర పచ్చిమిర్చి ఉంది కదా, ఆ పేస్ట్ని దీంట్లో వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందామండి. ఇప్పుడు ఇది బాగా గోంగూరకి ఆ పులుపు, గోంగూరలో ఉన్న పులుపు మనకి రొయ్యకి పట్టుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఇక్కడ మాత్రం ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి వదిలేసామంటే చక్కగా దగ్గరకు వచ్చేస్తుందండి. కొంచెం వాటర్ వేసుకొని మనం కానీ పెట్టేస్తే చక్కగా బాగా కుదురుతుందండి కర్రీ. ఇంకా మనం ఇంకేం యాడ్ చేయక్కర్లేదు. దీంట్లో నేను కొత్తిమీర, పుదీనా ఇలాంటివి ఏమి కూడా వేయలేదు. గోంగూర టేస్ట్ రొయ్యల్లో తెలియాలి కాబట్టి ఆ రెండింటిని కాంబినేషన్ ఎంత చక్కగా ఉంటుందో మీరు చేసి నాకు రెసిపీ కామెంట్ చేయండి ఎలా ఉంది అని. మధ్య మధ్యలో మూత తీసుకొని చూసుకుంటూ ఉండండి, కొంచెం అడుగు పడుతుందా లేదా అని చూసుకుంటూ ఉండండి. చూస్తున్నారు కదా, కెమెరాలో అంత నీట్గా కనిపించట్లేదు, రియల్గా మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంది కర్రీ మాత్రం. ఇప్పుడు కొంచెం సాల్ట్ చూసుకుందాము, ఒకవేళ తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవడానికి. కరెక్ట్గానే సరిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము. ఇలాగే చికెన్తో, మటన్తో గోంగూర కాంబినేషన్స్ చాలా బాగుంటాయండి. మీకు కానీ ఈ కర్రీ రెసిపీ నేను చేసిన ప్రాసెస్ నచ్చినట్లయితే యామ్ని వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.